బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో హుటాహుట్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఇక మరి కాసేపట్లో మీడియాతో కేసీ వేణుగోపాల్ చర్చించనున్న నేపథ్యంలో ఎల్లా హోటల్ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ఎల్లా హోటల్ నుంచి హుటాహుట్న ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఇక మరి కాసేపట్లోనే మీడియాతో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్న నేపథ్యంలో మరి ఢిల్లీకి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో ఎల్లా హోటల్ నుంచి హుటాహుట్న బయలుదేరి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇక మరి కాసేపట్లోనే కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడనున్న నేపథ్యంలో హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది? అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు రేవంత్ రెడ్డిని ఈ సమయంలో పిలిచారు? ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం ఉంది. మరి ఈ సమయంలో రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలవడానికి గల కారణాలు ఏమంటారు? మరి రేవంత్ రెడ్డికే సీఎం పోస్ట్ ఉండే అవకాశం ఉందంటారా, లేదా మరొకరికి ఇచ్చే ఉద్దేశంతో ఢిల్లీకి రమ్మన్నారా? అసలు కారణాలు ఏమై ఉంటాయి హరీష్? రైతు వెన్నెల, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీఎం అభ్యర్థి ఎవరైనా దానిపైన కూడా ఉత్కంఠగా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి, అంటే నిన్న నుంచి కూడా ప్రకటన ఉంటుంది, ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా నిన్న చెప్పిన నేపథ్యం కావచ్చు. నిన్న 7 గంటల ప్రాంతంలో కూడా గవర్నర్ సమక్షంలో కూడా చెప్పిన వార్తలు కావచ్చు. అలాగే ఈ రోజు సంబంధించి కూడా మరోమారు డీకే శివకుమార్ సంబంధించి ఈ రోజు మరి కాసేపట్లో హైదరాబాద్ కు వస్తారు. అభ్యర్థికి సంబంధించిన సీఎం క్యాండిడేట్ సంబంధించి కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే ఆ సీఎం క్యాండిడేట్ విషయం పైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంచెం సందిగ్ధత నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సీఎం క్యాండిడేట్ సంబంధించి కూడా ఇక్కడ కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, వీరంతా కూడా ఢిల్లీకి చేరిపోయారు. ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకునే నేపథ్యం కావచ్చు. ఈ రోజు ఉదయం అక్కడ డీకే శివకుమార్ తో పాటుగా ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరేతో భేటీ అయ్యారు. ప్రధానంగా సీఎం క్యాండిడేట్ సంబంధించి కూడా తమకు అవకాశం కల్పించాలి, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వస్తున్నాం, సీనియర్ నేతలుగా ఉన్నాం కాబట్టి మాకు అవకాశాన్ని కల్పించాలంటే ఎవరికి వారు డిమాండ్ చేసిన డీకే శివకుమార్ కావచ్చు, మాణిక్రావు ఠాకరే కావచ్చు, వాళ్ళతో 1-to-1 గా భేటీ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ అలాగే సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ 64 ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా డేటాను తీసుకుపోయిన నేపథ్యం కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలన్నింటికి కూడా హైకమాండ్ చెప్పిన నేపథ్యం కావచ్చు. ఉదయం అంటే మధ్యాహ్నం ఖర్గే సమక్షంలో కూడా కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా జరిగింది. ఈ నేపథ్యం డీకే శివకుమార్ కావచ్చు, తెలంగాణకు పంపించిన పరిశీలకులు అంతా కూడా ఈ అభ్యర్థులకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుందనే పైన కూడా 64 అభ్యర్థులకు సంబంధించి కూడా డేటాను అక్కడ పెట్టడం జరిగింది. పూర్తిగా అక్కడ సమావేశం తర్వాతనే ఏదైతే ఫీల్డ్ కవర్ లో తెలంగాణ సంబంధించిన
సీఎం క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ప్రకటించబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో మరోమారు రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి కూడా హైకమాండ్ నుంచి కాల్ వచ్చింది. అంటే ఇక్కడ బట్టి విక్రమార్క సంబంధించి కూడా ప్రధానమైన పట్టుబడుతున్న నేపథ్యం కావచ్చు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కట్టబెడితే ఇతర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంబంధించి కూడా ఒకలే కొనసాగాలి. ఇతర సంబంధించిన ఏదైతే కీలకమైన శాఖలు ఉన్నాయో మినిస్టరీ శాఖలన్నింటికి కూడా సీనియర్ నేతలకు అప్పచెప్పాలనే డిమాండ్ పెట్టడం జరిగింది. ఇక్కడ కోమటిరెడ్డికి సంబంధించి కూడా ఆయన పిసిసిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా తాను పిసిసిగా అవకాశం ఇవ్వాలి, మిగతా తన సత్యమణికి సంబంధించి కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక ప్రతిపాదన పెట్టారు. శ్రీధర్ బాబుకు సంబంధించి కూడా ఆయన ఏదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంబంధించి కూడా ఆయన ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఉదయం నుంచి కూడా ఈ ఇష్యూ పైన కూడా పలు కీలకమైన సమావేశాలు వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అయితే ఉత్తమ్ కుమార్ కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. ఉదయం నుంచి అక్కడ డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెడ్డిని ఢిల్లీకి పిలిచారు. ఢిల్లీలో అందరి ఒకేసారిగా సమావేశం ఉంటుంది. సమావేశంలో అందరూ కలిసి అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇతర ప్రతిపాదనలన్నిటి కూడా రేవంత్ రెడ్డికి వివరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఐసిసి దగ్గర ప్రతిపాదనలు చేశారు, అది రేవంత్ రెడ్డికి వివరిస్తారు. మొత్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం క్యాండిడేట్ గా ఉంటే మీకు సమ్మతమైన అనుకో వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేశారు, చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా మరోమారు ఢిల్లీ హైకమాండ్ పిలిచి వాళ్ళు రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఆ ఢిల్లీ నుంచే అనౌన్స్మెంట్ చేయాలా లేదా రేపు ఉదయం అనౌన్స్మెంట్ చేయాలా అనే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హోటల్ ఎల్లా నుంచి కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేసీ వేణుగోపాల్ తో ప్రధానంగా మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ లో ప్రత్యేకంగా బట్టి విక్రమార్క ప్రతిపాదనలు కావచ్చు, ఇక్కడ ఏదైతే శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి చెప్పిన ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డికి వివరించే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు బట్టి విక్రమార్క వాళ్ళు సమాలోచన జరిపిన తర్వాత కేంద్ర అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ సీఎం ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచే ఈ రోజు ఆ ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. వెన్నెల అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా రేవంత్ సీఎం అవుతారు అనుకున్న నేపథ్యంలో ఇటు డీకే శివకుమార్ మరి కాసేపట్లోనే సీఎం క్యాండిడేట్ ని ప్రకటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ ని ఢిల్లీకి పిలవడం ఒక రకంగా చూసుకుంటే రేవంత్ కాకుండా మరొకరికి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే నేపథ్యం కావచ్చు. నిన్న సిఎల్పి సమావేశంలో 64 మంది అభ్యర్థులకు సంబంధించిన పూర్తిగా డేటా తీసుకున్నారు. వాళ్ళంతా మెజార్టీ రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని వాళ్ళు డిక్లేర్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన పిసిసి రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాతనే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు మార్పులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో గ్రాఫ్ పెరిగిన నేపథ్యం కావచ్చు. అధికార పార్టీ గత ఎన్నికల్లో కూడా పిసిసి చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమేర స్తబ్దుగా ఉన్నది. ఎమ్మెల్యేలు కూడా గెలవలేకపోయిన నేపథ్యం కావచ్చు. ఉన్న వాళ్ళను కూడా కాపాడుకోలేని స్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళినది. మొత్తంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సీఎం కేసీఆర్ కి ధీటుగా సమాధానాలు చెప్పడం, ప్రభుత్వం ప్రజల్లో ఎండగట్టడం, ఇక్కడ ప్రజల నుంచి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రజలు కూడా ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఉదయం నుంచి అంటే నిన్న నుంచి కూడా చూడొచ్చు పూర్తిగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు కావచ్చు, గ్రామ ప్రజలంతా కూడా ఒకవేళ గనక సీఎం అభ్యర్థి రేవంత్ కాకపోతే ఎవరికి సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అధిష్టానం అంటారు? ఆ రేస్ లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తమ్ ఉన్నారు. ఆ రేస్ లో ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ షీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డికి సంబంధించిన పేరుతో ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక మరోమారు అధిష్టానం పిలిచిన నేపథ్యం కావచ్చు. ఇక రేవంత్ రెడ్డి తప్పిస్తే లేదంటే బట్టి విక్రమార్కకు సీఎం పదవిని కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక మొత్తంగా మెజార్టీ వర్గాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న స్థితిగతులు కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికారంలోకి వచ్చింది. పాలన పరంగా కాకుండా పార్టీని కూడా కాపాడుకునే నాయకుడిని సీఎం గా చేస్తే బాగుంటుందని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని పరిశీలన తీసుకుని రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్టుగా తెలిసింది. అంటే మొత్తంగా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించలేని పరిస్థితుల్లో బట్టి విక్రమార్కకి ఇస్తారా లేదా చెరో 2.5 years బట్టి విక్రమార్క 2.5 years అలాగే రేవంత్ రెడ్డి 2.5 years అనే ప్రతిపాదన కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రతిపాదన కేంద్రం ఆమోదిస్తున్న పైన కూడా మరుకాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. హరీష్, థ్యాంక్ యూ.